ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆయనకి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ. ప్రభుత్వ వైఫల్యాలపై తనదైన స్టైల్లో ప్రశ్నిస్తాడు. తన జైలు జీవితాన్ని అనుభవించాడు. బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వ్యక్తి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బెదిరించే సీట్ తెచ్చుకున్నాను, ఎవరిని బెగ్గింగ్ చేయలే అన్నారు. తీన్మార్ మల్లన్న అధికార పార్టీలో ఉన్నాడా, ప్రతిపక్షంలో ఉన్నాడా? చాలా మంది పొలిటీషియన్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేదంటే మన వివేక్ వెంకటస్వామి కానీ, చాలా మందికి ఫామ్ హౌస్ మరి FTL బఫర్ జోన్ లో ఉన్నాయి. అవి ఎందుకు కూల్చట్టే? 100% కూల్చాలని చెప్తున్నా. ఫస్ట్ అవి కూల్చినాక పేదల కాడికి రావాలి కదా. ఫాతిమా కాలేజీని కూల్చే దమ్ముందా గవర్నమెంట్ కి? దమ్ముందా లేదా అనేది మరి వాళ్ళ పర్ఫార్మెన్స్. గత ప్రభుత్వంలో ఇదే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టాలన్నాడు. మరి ఇప్పుడు రాళ్లతో రేవంత్ రెడ్డిని కొట్టాలన్నా, ఎమ్మెల్యేని కొట్టాలన్నా? నేను సాటు కంటలేను వెంకట్, నీకు ఎవరు అమ్మగట్టు అంటున్నా ఈ మాట. కేటీఆర్ గారు ఇంకోటి సవాల్ చేశారన్న. రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్తున్నా, నీకు నువ్వు మొగడు అయితే 6 గ్యారెంట్లు, మహాలక్ష్మి, ఇవన్నీ ఏదైతే మీరు 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి అమలు చేసినాక మీరు ఏంటో చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు మొగోళ్ళు కాదని మీ ఒక్క రూమ్ లోకి పోయి చూసుకోండి. అసలు తీన్మార్ మల్లన్నకి ఇంత నెట్వర్క్ ఎక్కడిది? సంకల్పం మంచిది. కులగన్న 42% ఇద్దామని అన్నారు. అది అయిద్దాన్న ఇప్పుడు చెయ్యనీయకపోతే వాళ్ళ రాజకీయ పతనం స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో ఒక మీటింగ్ లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, మెల్లో తాడేసుకొని రావడం, నేను జర్నలిస్ట్ అనడం అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యూట్యూబ్ల వల్ల కాదన్నా. సోషల్ మీడియా తొక్కాలని చూసి అదే సోషల్ మీడియా తొక్కుడు తొక్కి వాడి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్టు ఆయనకి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలపై తనదైన స్టైల్లో ప్రశ్నిస్తాడు. తను జైలు జీవితాన్ని అనుభవించాడు. బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వ్యక్తి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. నమస్తే అన్న. నమస్తే వెంకట్ అన్న, ఎలా ఉన్నారు? బాగాలేను ఇంకా అన్న. చూద్దాం. మీరు ఇంట్రోలో చెప్పింది మల్లన్నకు మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ ఉంటారు అనేటువంటి మాట చెప్పారు. నేను లక్కీ ఆ విషయంలో. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడైనా ఒక పోరాటం చేసినా, ఉద్యమం చేసినా, జర్నలిజం చేసినా, ఇంకోటి చేసినా, నువ్వు మంచి శత్రువునే ఎన్నుకోవాలి. మంచి ఫ్రెండ్ ఉంటే ఏమీ లేదు, మనతో ఉంటాడు, మనతో తిరుగుతాడు, మనకు ముచ్చట్లు అంత మంచిదన్నా ఓకే సూపర్ అని పోతాడు. కానీ శత్రువు ఒక్కడే నువ్వేందో అంచనా వేస్తూ ఉంటాడు. కాబట్టి శత్రువు అనేటువంటి వాడు బలంగా ఉండాలి ఎప్పుడైనా జీవితానికి. సపోజ్ ఒక కమెడియన్ని శత్రువుగా తీసుకున్నావు అనుకో, నువ్వు కమెడియన్ అవుతావు. నీ శత్రువు పవర్ఫుల్ అయినాడు ఉన్నాడు అనుకో, నువ్వు పవర్ఫుల్ అవుతావు. కాబట్టి చాలామంది నన్ను శత్రువుగా చూడాలి అని అనుకుంటా ఉన్నారు. అది వాళ్ళ వే. కానీ నాకు వాళ్ళ శత్రువులు కాదు. నా శత్రువు ఉండాల్సిన చోటు ఉన్నాడు. నా శత్రువు ఎవడో నా జీవితానికి నేను గీత గీసుకున్నా, శత్రువు అవతలు ఉన్నాడు, నేను యువతలున్నా, అతను మాత్రమే. కానీ వీళ్ళు కాదు. ఓకే, చాలా మంది శత్రువులు వీళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళని నేను శత్రువులుగా భావిస్తలేను. వాళ్ళని వాళ్ళ ఆలోచనని, వాళ్ళ శరీరాలను 100% వాడతాను నేను. ఎందుకంటే వాళ్ళు తెల్లారు లేస్తే నా గురించి మాట్లాడేటట్టు చేస్తాను నేను. నాకు అవసరం కూడా అది. కాబట్టి శత్రువులు ఎక్కువ ఉన్నారు అనేటువంటి మాట ఏదైతే ఉందో 100% అది ఉండాలి. ఒక మనిషి ఎదుగుదలకు మిత్రుడు కాదు ఉండాల్సింది, మంచి శత్రువు ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్ట్ రాసి పెట్టుకోండి 2028 నాటికి బీసీ వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టకపోతే తీన్మార్ మల్లన్న సచ్చినట్టే అన్నారు. సాధ్యమైద్ది అన్నది మీకెందుకు డౌట్? చేసి చూపిస్తాం కదా. ఇది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క నినాదం చెప్పినాడు, జిత్నా ఇస్సేదారి ఉతనే భాగేదారి అని చెప్పాడు. అంటే ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకు అంత దక్కాలనేది ఆయన ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీల జనాభా 54% పై చిలుకుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే ఈ 54% పై చిలుకున్నటువంటి జనాభా మెజార్టీ ప్రజలైనప్పుడు మెజార్టీ ప్రజల నుంచే ముఖ్యమంత్రి వస్తాడు కదా. అవును. సో ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే ముందున్నటువంటి హైదరాబాద్ కానీ, హైదరాబాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడ్డ ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే. ఓన్లీ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి కానీ ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్.
కాబట్టి మేము స్ట్రాంగ్ గా ఇప్పుడు గతంలో ఉన్నటువంటిగా బీసీ మూవ్మెంట్స్ అట్లా లేకుండా ఇప్పుడు స్ట్రాంగ్ గా బీసీ మూవ్మెంట్స్ డెవలప్ అయినాయి, వాదం బలపడతా ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే పదే బీసీలను చైతన్యపరచడం కోసం ఆయన వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వీటన్నిటి అంచనాలు చూసినప్పుడు యాజ్ ఏ అనలిస్ట్ గా, జర్నలిస్ట్ గా, పొలిటీషియన్ గా అన్నిటిగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. 2028 తర్వాత 100కు 200% బీసీ ముఖ్యమంత్రి ఆ పీఠం మీద కూర్చుంటాడు. అసలు మీ ధైర్యం ఏంటి? నేను నెక్స్ట్ ఎలక్షన్ లో నిలబడితే ఓసీలు నాకు ఓట్లు వేయొద్దు, నా బీసీ ఓట్లు నాకు చాలు అన్నారు. మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓన్లీ బీసీ ఓట్లతోనే గెలిచారా? ఓసీలు ఓట్లే లేదా? రైట్, మంచి క్వశ్చన్ అడిగిన వెంకట్. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అంశం తీసుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టు నాకు తీన్మార్ మల్లన్నకు ఓన్లీ బీసీల ఓట్లు జరుపుతాయి. ఇప్పుడే చెప్పిన 54% మంది ప్రజలు బీసీలు ఓటర్లుగా ఇక్కడ ఉన్నారు, 154% మంది. మరి అటువంటప్పుడు నేను నాకు గెలవడానికి కావాల్సినటువంటి ఓట్లు 50%. ఒకవేళ 50-50 అనుకున్నా కూడా 50%. పోలైన ఓట్లు అవన్నీ పక్కకు పెట్టి బీసీలు అందరూ వేస్తారంటారా? 100% వేస్తారు. మొన్నటిసారి ఎన్నికల్లో వెంకట్, మొన్నటిసారి జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఎమ్మెల్సీగా గెలిచిందంటే అది బీసీలు పెట్టిన పుణ్యమే, బీసీలు పెట్టిన భిక్షమే. పైపెచ్చు తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి అదే అడగబోతాను, వాళ్ళు చేసినటువంటి కుట్ర రెడ్డి దొరలేనా? అందరు చేసిరు. అది నేను పసిగట్టలేక కాదు, పసిగట్టే చెప్పిన వరంగల్ మీటింగ్ లో మీరు తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి సాయశక్తుల కృషి చేసిరు కదా, మీకు దమ్ముంటే ఈసారి మీరు గెలువురు చూద్దామని చెప్పి సవాల్ చేసిన. ఆ సవాల్కు నేను కట్టుబడి ఉన్నా, చూపిస్తా. ఇంకోటన్నా, అందులో కూడా నా కోసం పని చేయని వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది జెన్యున్ గా పనిచేసారు. ఒకరిద్దరు మంత్రులు వాళ్ళ స్థాయిలో ప్రయత్నాలు చేశారు గెలిపించడం కోసం. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20 లక్షల పైచిలుకు మంది బీసీలు ఉంటే 1952 నుంచి 2020 వరకు జరిగినటువంటి మొత్తం ఎన్నికలు 171 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అన్ని నియోజకవర్గాల్లో. ఓకే, అందులో 116 సార్లు 2,14,000 మంది ఉన్నటువంటి ఓసీలు 116 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 20 లక్షల పైచిలకు జనాభా ఉన్నటువంటి బీసీలు 16 సార్లు అయ్యారు. ఎస్సీ ఎస్టీలు 38 సార్లు అయ్యారు. బీసీలే తక్కువ, 16. అదే అంటే ఇక్కడ ఓట్లు ఎవరివి? మనం ఓట్ల సంఖ్యలో చూసుకున్నప్పుడు 20 లక్షల మంది బీసీల ఓట్లు కనిపిస్తున్నాయి మనకు క్లియర్ గా. సీట్లు ఎవరి? ఓసీలే కనిపిస్తా ఉన్నాయి. సో ఈ లెక్కలన్నీ కూడా ఇలా ఓట్లు మాయి, సీట్లు మీ. అందుకోసం నేను చెప్పిన ఢేరుగా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు, ఈ రెడ్డిలకు బీసీల ఓట్లు వద్దని చెప్పగలుగుతారు. ఇంత ధైర్యంగా ఇప్పటివరకు ఎవరు చెప్పలే ఏ పొలిటీషియన్. నేనేమంటున్నా, మీకు ధైర్యం ఉంటే తీన్మార్ మల్లన్నకు అవ్వద్దు, మీరు ఎట్లా వేరు, అవి మాకొద్దు, బీసీల ఓట్లు మాకు వద్దని మీరు చెప్పగలుగుతారా? ఆ మాట చెప్పలేరు. మీరు ఇన్ని రోజులు వేసుకున్నారు, ఈసారి మేము సిద్ధంగా లేము వేయడానికి. ఓకే, మా ప్రజల్లో ఆలోచన వచ్చింది, మా ప్రజల్లో ఒక ఐక్యత వచ్చింది. కాబట్టి ఇవాళ నేను ఆ డేర్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నల్గొండ లెక్కలే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ సొంత గ్రామంలో ఓసీల ఓట్లేని, బీసీల ఎన్ని, ఎస్సీల ఎన్ని, ఎస్టీల ఎన్ని అనే లెక్క కూడా మా తానుంది. ఈ లెక్కలు పక్కాగా ప్రభుత్వ లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు, ఈ ప్రభుత్వం సేకరించినటువంటి లెక్కల ఆధారంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేస్తే ఇంకా బీసీల జనాభా పెరుగుతుంది. 2016 లెక్కలు. నేను బెదిరించే సీట్ తెచ్చుకున్నాను, ఎవరిని బెగ్గింగ్ చేయలే అన్నారు. ఎవరిని బెదిరించారు, ఎవరిని భయపెట్టారు? అంటే ఒకటి, తీన్మార్ మల్లన్న ప్లేస్ లో వేరే అభ్యర్థి గనక పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఉంటే సీట్ గెలవకపోతుండే కాంగ్రెస్. అది సత్యం. ఇక్కడ తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చేది. ఓకే, నువ్వు ఇస్తే చేస్తా, లేకపోతే కూడా పోటీ చేస్తా అని తెచ్చుకున్నా. అంటే రేవంత్ రెడ్డి గారు మీకు ఇవ్వనని చెప్పారా? రేవంత్ రెడ్డి గారు ఇవ్వనని కాదు, నేను మా నాయకత్వానికి చెప్పిన. రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు,
ఆయన క్లియర్గా చెప్పిండు నాకు, మళ్ళీ నువ్వు గ్రాడ్యుయేట్ పోటీ చేయాలని నాకు క్లియర్గా చెప్పిండు. ఇంకా ఎవరైతే అడ్డుకోవాలని ప్రయత్నం చేసిర్రో, ఎవరైతే ఎన్నికల్లో నన్ను ఓడించడానికి రకరకాల ప్రయత్నాలు చేసిరు కదా, వాళ్ళందరికి కూడా నేను ఖాళీగా ఉంటే మీకే ప్రమాదం. తీన్మార్ మల్లన్న ఖాళీగా ఉండి ఆలోచించడం మొదలు పెట్టిందంటే మీ పీఠాలకే ప్రాబ్లం. మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు ఏదో పని చేసుకునేటట్టు ఉంచాలి. నేను బిజీగా ఉంటే కొద్దిగా తక్కువ ఆలోచన చేస్తానేమో. సో అట్లా ఆరోపకంగా తెచ్చుకున్నటువంటి సీటే. లేకపోతే నిజంగా ఈ సీటు తీన్మార్ మల్లన్న తప్ప ఇంకెవరైనా గెలిచేది ఉంటే వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. ప్రధానంగా అప్పర్ క్యాస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. ఇంకోటి బయట ఒకటి, కానీ తీన్మార్ మల్లన్న పోటీ చేయడం ద్వారా ఇంటలెక్చువల్స్ అంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని మేము తీసుకురావడం కలిగింది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు వీళ్ళు పిలిస్తున్న రాలే, రాహుల్ గాంధీ గారి ఆలోచన కోసం వచ్చిన. నేను కాస్ట్ సెన్సస్ చేద్దామన్నాడు, జిరాక్స్ తీద్దామన్నాడు, ఎక్స్రే తీద్దామన్నాడు ఈ ప్రజల్ని. ఎంత గొప్ప మాట ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు చెప్పింది. ఆ మాటలకు ఇంప్రెస్ అయిపోయి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం తప్ప వీళ్ళెవరో పిలిస్తే రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కులగణన 42% ఇద్దామని అన్నారు. అది అయిద్దాన్న ఇప్పుడు 100% అవుతుంది, డౌటే లేదు. చేస్తారా ఎవరు ఇక్కడ ఉన్న లీడర్లు? చేయనీయకపోతే వాళ్ళ రాజకీయ పతనం స్టార్ట్ అవుతుంది. చేయనిచ్చినా జరిగేది అదే. కానీ ఒక మాట, మా రాహుల్ గాంధీ గారు మా ఫ్యూచర్ ప్రధానమంత్రి, మేము అనుకుంటున్నటువంటి గొప్ప నాయకుడు, ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కులగణన అనేది నేను ప్రకటించిన 42% రిజర్వేషన్ అనేది బీసీలకు ఇవ్వాలి లోకల్ బాడీస్లో నేను ప్రకటించిన. మాకు రాహుల్ గాంధీ గారు చెప్తే శిలాశాసనం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. శిలాశాసనం అని చెప్పాను. ఇక్కడ క్లియర్గా రాహుల్ గాంధీ గారి మాటే మాకు అందరికీ శిలాశాసనం, మేము నమ్ముతున్నాం. నేను ఇక్కడ రాహుల్ గాంధీ గారి మాటకు నేను బాధ్యత ఎందుకు వహిస్తా ఉన్నా, నాది బాధ్యత అని ఎందుకు చెప్తా ఉన్నా, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, నాకు ఆయన కుటుంబం పట్ల ఉన్నటువంటి విశ్వాసం, ఇది నాది బాధ్యత అని నేను బాధ్యత వహిస్తా అని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ బీసీ వర్గాల నుంచి బాధ్యత వహించడానికి చాలా మంది కొద్దిగా వెనక ముందు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే మాకు వాళ్ళ ఆశీస్సులు కావాలి, వీళ్ళ ఆశీస్సులు కావాలి. తీన్మార్ మల్లన్నకి ఎవరు ఆశీస్సులు ఎక్కర్లేదు, రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ చాలు. ఓకే, రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ చాలు నాకు. అందుకోసమని రాహుల్ గాంధీ గారి మాటకు నేను బాధ్యత వహిస్తూ ఈ ప్రజలకు చెప్తా ఉన్నా, నాది జిమ్మెదారు అని చెప్తా ఉన్నా. 100కు 200% క్యాస్ట్ సెన్సస్ జరిగి తీరుతుంది. మొన్న సెక్రటరీలో మీటింగ్ జరిగితే ఒక లీడరు దీని గురించి డిస్కస్ చేసి వద్దు అన్నట్టు మీరు చెప్పారు. నేను ఓపెన్ గా చెప్పిన కదా జగన్ రెడ్డి గారు, నేను ఓపెన్ గా చెప్పిన. అంటే నేను సాటుకు చెప్పను వెంకట్, నేను ఏదైనా చూస్తే ఇది జరిగిందని చెప్తా. అక్కడ జరిగినటువంటి మీటింగ్ లో మనం రిజర్వేషన్లు ఎట్లా పెంచాలనేటువంటి దానికి చాలా మంది వచ్చారు, వాళ్ళ సలహాలు ఇచ్చారు, సూచనలు ఇస్తే అందులో పెద్ద ఆయన ఈసారి స్కిప్ చేసేద్దాం అని అంటే, ఎట్లా స్కిప్ చేస్తారు, ఇది ఎక్కడ అన్యాయం? ఆ విషయంలో నేను మాట్లాడడం జరిగింది, అది ఓపెన్ గా కూడా చెప్పిన. కొంతమందికి తీన్మార్ మల్లన్న అంటే ఇందాక చెప్పే ఇంట్రడక్షన్ లో మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ అని చెప్పే కదా, బయట ప్రజలు మాత్రం తీన్మార్ మల్లన్న అధికార పార్టీలు ఉన్నాడా ప్రతిపక్షాలు ఉన్నాడా, ఎమ్మెల్సీ ఉండి కూడా అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాడు అని కొంతమంది. ఇప్పుడు ఒక్క విషయం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న పాలసీలనే ప్రశ్నిస్తుండ్రు. మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సోషల్ కాజ్ లైన్ ఒకటి నడిపిస్తా ఉన్నాం. రెండోది, తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఒక చోట ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిలు వరుసగా నిలబడితే తప్ప మూత్ర విసర్జనకు పోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆడ మా రాజకీయ నాయకుల పిల్లలు, నా బిడ్డనో నా పిల్లలు ఎవరైనా ఉంటే నాకు క్షేమ అనిపించదా? అనిపిస్తుంది. నాకు క్షేమ అనిపించదా? మరి నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. అక్కడ బాత్రూమ్ కట్టంగా మనం ఎవడొద్దన్నాడు? ప్రభుత్వ పాఠశాలలో చదివేది మన పిల్లలు కాదు కాబట్టి వాళ్ళ పట్ల నిర్లక్ష్యమా అని చెప్పి మాట్లాడిన. తప్పేముంది దాంట్లో? ఇది మాట్లాడొద్దని మా అధిష్టానం ఏమైనా చెప్పిందా నాకు? ఇదే చేయాలని చెప్పినాం కదా, ఇదే చేయాలనేది మా పార్టీ లక్ష్యం, మా అధిష్టానం లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా గదే. ఆయన చెప్పింది ఏంది, ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉండాలని చెప్పిండు, ప్రభుత్వ పాఠశాల, దాంట్లో వసతులు ఉండాలని చెప్పిండు. కానీ 250 మంది ఆడపిల్లలు ఉన్నటువంటి స్కూల్లో ఈ దుస్థితి ఉంటే రేపు పొద్దుగాల ఆ స్కూల్కి ఎవరైనా తల్లిదండ్రులు పంపుతారా? మరి ప్రభుత్వ విద్యను ఎట్లా కాపాడుకుంటాం? ఇది నా క్వశ్చన్. ఈడ కాకపోయినా రేపు మండలంలో అయినా అదే మాట్లాడతా. కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, నిజంగా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు అన్యాయం అని చెప్తే తలకాయ దిగిపోతుందా? దిగిపోదు. ఆ ధైర్యం ఉండాలి కదా. ధైర్యం ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి ఇంకేమైనా ఆశ ఉందా నాకేమన్నా? లేకపోతే నా ఫైల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా? నేను అయ్యా అనుకొని తిరగడానికి
నన్ను గెలిపించింది పేద ప్రజలు. ఈ ప్రజల కోసం, ఈ బిడ్డల కోసం నేను మాట్లాడాలి కదా. నేను ఆ పనే చేస్తున్నా, దాంట్లో తప్పేముంది? అధికార పక్షంలో ఉన్నంటే నేను ఏ పక్షంలో ఉన్నా ఈ ప్రజల పక్షంలోనే ఉంటా. అటైనా ఇటైనా ఎప్పుడైనా ప్రజల పక్షంలోనే ఉంటా. సహజంగా ఇప్పుడు మనం గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలను, ఆ ప్రభుత్వాలు చేసిన పనులను విమర్శించినాం. ఆయన ముద్దొచ్చి అలా వ్యతిరేకం ఉండదు కదా. నా పని నేను మారలే, నా ప్రశ్న మారలే, నేను అడగడం మారలే. నువ్వు పొజిషన్ మారి నువ్వు అనుకుంటే మరి దానికి నేనేం చేయలేదు. ఇంకోటన్నా, హైడ్రా మొన్న హైకోర్టు జడ్జి రంగనాథ్ గారు చాలా సీరియస్ అయ్యారు. హైడ్రా అంటే పేదలకు భరోసా కల్పించేలా ఉండాలి, కానీ అన్ని కూల్చుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. రేపు చార్మినార్ తహసీల్దార్ వచ్చి హైకోర్టును కూల్చమంటే కూలుస్తారా? పొలిటికల్ బాస్ల కోసం పనిచేయకండి, నిజాయితీగా పనిచేయండి అని కొంచెం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సరే, కోర్టు ఏం చెప్పినప్పటికి కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి కార్పొరేషన్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. కేటీ రామారావు గారు దీనిపైన రివ్యూ నిర్వహిస్తూ క్లియర్గా ఒక మాట చెప్పిండు. ఈ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణకు గురైనటువంటి అన్ని ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూలదోయండి, బుల్డోజర్లు పెట్టి పడగొట్టండి, అడ్డుకుంటే పోలీసులను పెట్టి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోండి అని చెప్పిండు. మీరు కావాలంటే ఆ వీడియో కూడా ఉంది, నా దగ్గర వినిపిస్తాను. మీరే ఏర్పాటు చేస్తారు, మీరే మూసీ సుందరీకరణ అంటారు, దానికి మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ కు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని చైర్మన్ చేస్తారు, లోకేష్ కుమార్ గారు ఉంటారు. వీళ్ళందరినీ గట్టి మీరే చేసిరు ఆ కార్యక్రమం. ఆయన మాకు సినిమా చూపించారు కదా, మూసీలో మీరు బోటింగ్ చేయాలంటే టికెట్ల కౌంటర్ ఈడు ఉండాలనే కాడికి తెచ్చారు. కానీ అందులో తట్టెడు మట్టి ఎత్తింది లేదు, ఆ ప్రాజెక్టు ముందుకు పోయింది లేదు. ఇవాళ హైదరాబాదు ప్రాంతంలో ఇప్పుడు లండన్ నగరానికి థేమ్స్ నది ఎట్లయితే ఉందో, హైదరాబాద్ కు ఈ మూసీ అనేది కూడా అంత గొప్ప రివరు. ఒకప్పుడు ఈ నదీ పరివాహకం అంతా గొప్పగా విలసిల్లింది. సో అటువంటి ఖ్యాతిని మళ్ళీ పునరుజ్జీవింప చేయాలంటే ఖచ్చితంగా మూసీ నదిని పరిశుద్ధం చేయాల్సినటువంటి అవకాశం, ఆలోచన ఉందని ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూలు చేసిండు. పోయి లండన్ థేమ్స్ నదిని చూసిండు, ఆ రోజు నుంచి చెప్పిండు. మీరే చెప్తారు, కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు మీరే, పూలు జల్లింది మీరే, దానికి పునరుజ్జీవనం చేయాలని చెప్పింది మీరే, మళ్ళీ శవయాత్రలు తీసేది మీరే. ఇలా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంది? మరి కేసీఆర్ గారి ఆలోచనే కదా మూసీ సుందరీకరణ. మరి కేసీఆర్ గారి ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పుకోండి. ఇలా కేటీ రామారావు గారు మాట్లాడుకుంటూ ఇండ్లు కూల్చమని ఇంద్రమ్మ చెప్పిందా అంటాడు. ఇంద్రమ్మ ఇండ్లు కూల్చమని చెప్పలే. ఇవాళ ఏ ఊరికి పోయినా ఇంద్రమ్మ కట్టించిన ఇండ్లు ఉన్నాయి, చూపిస్తాం. కానీ మీ అయ్య కట్టించిన ఇండ్లు లేవు. కూలగొట్టుట్లో మీరు మొదటి స్థానంలో ఉన్నారు, దోపిడీ చేయడంలో మీరు మొదటి స్థానంలో ఉన్నారు. కాబట్టి కేటీ రామారావుకు నేను రామారావు అని పెట్టినటువంటి పేరుకు సార్థకత తీసుకొచ్చాడు. ఆయాల అట్లా, ఇవాళ ఇట్లా. కాబట్టి హైడ్రా విషయంలో హైకోర్టు హైకోర్టు దగ్గరికి మనం పిటిషన్ పట్టుకొని పోతే హైకోర్టు ఎవరైతే ఆవేదనతో వచ్చారో వాళ్ళ పక్షాన్ని ఎక్కువ మాట్లాడుతుంది. అది సహజం, న్యాయ సూత్రాలు వాళ్ళు పాటిస్తారు, అది వదిలేద్దాం. ఇక్కడ ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉందండి, అక్కడ ఉన్నటువంటి పేదలను స్వచ్ఛందంగా పోయి, అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము, ఇది మూసీ పరివాహక ప్రాంతము, ఏది మూసీలో కట్టినటువంటి ఇల్లు అక్రమ నిర్మాణము, ఇక్కడ వరదలు వస్తే మీ జీవితాలు ఖరాబ్ అయిపోతాయి, ఈ మురికితోటి మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, మీ ఆరోగ్యాలు దెబ్బతింటాయి అని పూర్తిగా చెప్తూ వాళ్ళని ఒప్పిస్తూ దాదాపు 162 మందికి నిన్నటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఖాళీ చేసిపోతా ఉంటే, వాళ్ళంతా వాళ్ళు ముందుకు వస్తూ ఉంటే, ఇలా బీఆర్ఎస్ పార్టీ మీరు అట్లా పోకూడదు, వీళ్ళకి తిరగబడండి, మీరు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించండి, ముఖ్యమంత్రి గారిని తిట్టండి, ఇవేంటి దుర్మార్గం కార్యక్రమాలండి. దానికి బొడ్రాయి పెట్టిన వాళ్ళే మీరు. బొడ్రాయి కాడ పండుగ చేస్తుంటే పండుగ చేయొద్దని పంచాయతీ పెట్టిన వాళ్ళు మళ్ళీ మూసీ బాధితులకు అండగా ఉంటాం, బుల్డోజర్ ని అడ్డుకుంటామని చెప్పి కేటీఆర్ గారు వెళ్తుంటే కారు మీద దాడి చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ఎవడు అండగలేడు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒడిసిన శకం. అది బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి, ఎవరికైనా కౌలుకి ఇస్తే చేసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ దాని భవిష్యత్తు కోల్పోయింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ కష్టం వస్తే తెలంగాణ కష్టం వచ్చినట్ట. అసలైన బాధితులు వీళ్ళు. ఇలా కాళేశ్వరం ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కాళేశ్వరం ఎంక్వైరీలో అధికారులు బాస్ చెప్తే ఆయన నోటి మాటతో చేసిన మా తప్పేం లేదని చెప్పి అంత కేసీఆర్ కేలెత్తి చూపిస్తా ఉంటే ఆ అంశాన్ని మరుగున పడేయడం కోసం ఇలా మూసీ డ్రామా ఎత్తుకుంది బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు హైడ్రా స్టార్ట్ చేసింది కదన్నా, చాలా మంది పొలిటీషియన్స్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, లేదంటే మన వివేక్ వెంకటస్వామి కానీ, చాలా మందికి ఫామ్ హౌస్ మరి FTL బఫర్ జోన్ లో ఉన్నాయి. ఎందుకు కూల్చట్టే? 100% కూల్చాలని చెప్తున్నా. ఫస్ట్ అవి కూల్చినాక పేదల కాడికి రావాలి కదా. నేను అదే చెప్తా ఉన్నా. అవి వాస్తవానికి ఎట్లుంటదంటే వెంకట్,
ఈ 111 జీవో పరిధిలో గ్రామాలు ఉన్నాయి, అక్కడ అదనంగా నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. నీకు అక్కడ ఆ గ్రామంలో 1 ఎకరం పొలం ఉందనుకో, దాంట్లో 90% వదిలేసేయాలి, 10% మాత్రమే నిర్మాణం చేసుకోవాలి. ఇది జీవో చెప్తున్నమాట. అయితే ఈ రాజకీయ నాయకులు అంతా ఏమనుకున్నారంటే మనకున్న భూమిలో 90% వదిలేసి 10% కట్టుకోవాలనుకున్నారు. అది కాదు, మొత్తం 111 పరిధిలో ఉన్నటువంటి దాంట్లో ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాలలోనే, నీ పొలాలలో కాదు కట్టడానికి, వీళ్ళేమో పొలాలలో కట్టుకొని ఇది అనుకుంటారు. వాస్తవానికి 111 పరిధిలో ఉన్నటువంటి బడా బడా రాజకీయ నాయకులే మీరు చూడండి, వాళ్ళ దిక్కు బుల్డోజర్ పెట్టినప్పుడు జనం సప్పట్లు కొట్టారు, హర్షాతిరేకాలు ప్రకటించారు. ఎస్, గొప్పగా చేస్తుంది హైడ్రా అన్నారు. ఎప్పుడైతే ఈ హైడ్రా తన పంతం చేస్తా ఉందో, హైడ్రాకు వాస్తవానికి మూసికి సంబంధం లేదు. హైడ్రా వేరు, మూసికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు వేరు. కానీ ఈ మూసీలో జరుగుతున్నటువంటి అంశాన్ని హైడ్రాకు ముడిపెట్టి హైడ్రాను బదనాం చేసే కార్యక్రమం చేశారు. 100% వీళ్ళే కూల్చాల్సిందే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది నిజంగా బఫర్ జోన్ లో ఉందనుకుంటే ఆయనది కూల్చాలి, వివేక్ వెంకటస్వామి గారిది కూల్చాల్సిందే, అక్కడ ఏ రాజకీయ నాయకుడున్నా కూల్చాల్సిందే. ఫాతిమా కాలేజీని కూల్చేద్దాముందా గవర్నమెంట్ కి? 100% కూల్చాలని చెప్తా ఉన్నా. దమ్ ఉందా లేదా అనేది మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి. ఆయన ఒకటి సవాల్ చేశాడు, మరి జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా బఫర్ జోన్ FTL లో ఉంది, ఇప్పుడు ఏదైతే హైడ్రా ఆఫీస్ ఉందో అది కూడా బఫర్ జోన్ లో ఉంది, మరి అవి కూల్స్తారా అని అడుగుతుండ్రు. అవి కూడా ఉంటే అవి కూడా కూల్చాలి, తప్పేముంది? వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం కాదు కదా. జిహెచ్ఎంసీ ఆఫీస్ కూల్స్తారా? అది బఫర్ జోన్ లో ఉందో తేలాలి కదా. ఆయన నోటి మాటతో ఎట్లుంటది? ఫాతిమా కాలేజ్ ఉందా, నీకెరక నాకెరక అందరికెరక, దాన్ని కూల్చాల్సిందే. ఇప్పుడు మూసీ నది అనేది 1,50,000 కోట్లతోని శుద్ధీకరణ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు కదా, అదొక స్కీమ్. ఢిల్లీకి పెద్దలకి 25,000 కోట్లు ఒప్పచెప్పడానికి ఇది నడుస్తుందని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. ఆరు లేదు, సూలు లేదు, కొడుకు పేరు కేటీఆర్ అంటే ఏమన్నట్టు? నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఆడ ఏకాన పైసా ఖర్చు పెట్టలే, ఇప్పటికీ ఏకాన పైసా ఖర్చు పెట్టలే. దానికి సంబంధించిన టెండర్లు లేవు, ఏమీ లేవు. దాన్ని ఖాళీ వాళ్ళని వికెట్ చేయించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అప్పుడే 1,50,000 కోట్లు పెట్టి అప్పుడే 25,000 కోట్లు అక్కడికి పంపినట్టుగా. ఇప్పుడు ఏందండి వాళ్ళ కార్యక్రమం ఏంది? ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంది? అవి మేము తినాలి కదా, మేము తినేది ఉండే కదా, మీరు అనవసరంగా ప్రాజెక్ట్ కోసం పెడుతున్నారు. మరి ఓకే, తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం 1,50,000 కోట్లు పెట్టి దాన్ని కడతా అంటుంది, కమిషన్ల కోసం అంటారు. మరి కట్టిన కాళేశ్వరం, సుందిల్లా, అన్నారం ఇవన్నీ కమిషన్ల కోసమే కట్టిరా? ఇవన్నీ వాటి కోసమే కట్టిరా? ఇప్పుడు రివర్ బెడ్ లెవెల్లో ఉన్నది అని చెప్పి దానికి X మార్క్ ఉంటే ఏదో మార్క్ వేస్తా ఉంటే అది కొట్టేసట కేసీఆర్ పేరు రాయన్నట, కేసీఆర్ పేరు రాయన్నట. ఇప్పుడు కాళేశ్వరానికి రాద్దామా మరి కేసీఆర్ పేరు? వాళ్ళని అడగాలి మరి, రాద్దామా అంటున్నా. దానికి బుద్ధి లేకుండా మాట్లాడతారని. కాబట్టి హైడ్రా తన పని తను శ్రవ్యంగా చేస్తూ ఉంది. సుప్రీంకోర్టు చెప్పింది, ఇక్కడ హైకోర్టు ఎన్ని చెప్పింది. సుప్రీంకోర్టు చెరువులను పరిరక్షించండి అని చెప్పింది. ఇంకో గొప్ప మాట ఇలా సుప్రీంకోర్టు కూడా చెప్పింది, రోడ్డు మీద ఉన్నటువంటి మసీద్ అయినా, చర్చ్ అయినా, లేకపోతే దర్గా అయినా, గుడి అయినా నిర్దాక్షిణ్యంగా గులగొట్టండి. ఇది లౌకిక దేశము, ఇక్కడ అన్నిటికీ సమానమైనటువంటి హక్కు ఉంటుంది, ఇక్కడ మతము కులము అనేది ప్రాతిపదికన కాదు అని క్లియర్గా చెప్పింది. అమృత్ స్కీమ్ టెండర్ 3 రెడ్డిలు పంచుకున్నారని మీరు అన్నారు. పొంగులేటి అయితేంది, మన మెగా కృష్ణారెడ్డి అయితేంది, ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? మరి ప్రజల మీదే పడుతుంది, ప్రజల మీదే పడుతుంది. మరి మీ పార్టీ ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము 42% కాంట్రాక్ట్లు బీసీలకు ఇవ్వాలని చెప్పారు. ఇచ్చిరా? ఇవ్వలే కదా. మరి ఇది అమృత్ స్కీమ్ కు సంబంధించినటువంటి టెండర్లు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ రేపు ఎలక్షన్లు అనగా టెండర్లు వేసి మాయా మచ్చింద్రరావు కార్యక్రమాలు చేసి అక్రమంగా కొట్టాలని చూసింది. సో తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని సవరించి మళ్ళీ టెండర్లు పిలిచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు లెస్ కేసు. లెస్ కూడా కాదు అది, ఇది ఓపెన్ దోపిడీ ఒప్పుకొని తీరాలి. లేదు మేము చేయము అని అంటే ఒకసారి మాట్లాడదాం. మీ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలు ఉంటేంది? ప్రజల సొమ్మిది, అన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడికేం తెచ్చి పెడతారు? జనం సొమ్మే కదా. ఒక్కొక్క బీసీ నెత్తి మీద వీళ్ళు పంచుకున్నటువంటి కాంట్రాక్టర్ సొమ్ము 1,900 రూపాయలు, 1,924 రూపాయలు 26 పైసలు పడ్డది ఒక్కొక్క నెత్తి మీద. కాంట్రాక్టులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్టులు చేసుడేంది? వాళ్ళ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం ఏంది? అంటే మీకు అనుకూలమైనటువంటి టెండర్లు వేసుకొని మీకు అనుకున్న తీరుగా పంచుకొని పోవడమేనా? 42% కాంట్రాక్టులు బీసీలకు ఇస్తాన్నారు. ఏవి మరి 3 రెడ్లు పంచుకు తిన్నారంటే అనకపోతే ఏం చేస్తావా?
బీసీలకు అన్యాయం, బీసీ కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతుంటే నేను సాటుకు అంటలేను వెంకట్, నీకు ఎవరు అమ్మగట్టు అంటున్నా ఈ మాట, కట్టుబడి ఉన్న ఆ మాటకు. మీరు బీసీల గురించి మాట్లాడుతుంటే రెడ్డిలను కించపరిచేలా మాట్లాడారని చెప్పి రెడ్డి జాగృతి సంఘం మీ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. మీరు బీసీల గురించి మాట్లాడితే రెడ్డిలకు ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు భయపడుతున్నారా? విషయం ఏంటంటే వాళ్ళకి తెలియనటువంటి అంశం, నేను శత్రువుని యుద్ధానికే పిలుస్తుంటా, అవును, వచ్చినట్టే వచ్చి జారిపోయారు. మా వ్యూహం అర్థమైందో అర్థం కాలేదో, మేము యుద్ధానికి పిలుస్తున్నాం, అవును, వాళ్ళు వచ్చినట్టు వచ్చి జారిపోయారు. బీసీలు ఏమన్నా మీ ఇంట్లో సొమ్ము అడుగుతుర్రా? ఈ 70 ఏళ్ల సంది బీసీల సొమ్ము ఎవరు తింటుండ్రు? ఇదే కదా మేము అడుగుతుంది, మేము అడుగుతున్నది ఇదే. మీకేమి నొప్పి, మీకేం ఇబ్బంది? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటారు? ఒక్కటి వెంకట్, 70 సంవత్సరాల నుంచి పరిపాలన బీసీలు అయితే చేయలే కదా, చేయలే, రెడ్డిలదే చేయలే కదా. మరి ఇప్పటికీ 70 సంవత్సరాల నుంచి మా రేషన్ కార్డుల సంఖ్య ఇంకా పెరిగింది, తెల్ల రేషన్ కార్డులు. మా హెల్త్ సెక్టర్ బాగుపడలే, మా ఎడ్యుకేషన్ సెక్టర్ బాగుపడలే. అంటే మీరు ఫెయిల్ అయినట్టే కదా. 70 ఏళ్ళ నుంచి పరిపాలన చేసి మాకు పరిపాలన చేత కాదని మీరు నిరూపించారు కదా. మేము చూసుకుంటాం ఎట్లా చేసుకోవాలి, మేము చూసుకుంటాం. అది మీకు పరిపాలన చేత కాదనేది స్పష్టంగా అర్థమైపోయింది. మీ పరిపాలన అంతా మీరు బతకడం కోసమే. ఇలా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈ టీచర్ పోస్టుల భర్తీలో మీరు చూడండి ఏం జరిగిందో, రేపటి గ్రూప్ 1లో చూడండి ఏం జరుగుతుందో. అన్ని ఉద్యోగాలలో జరిగేటువంటి దోపిడీ. రిజర్వేషన్లు ఎవరి కోసం తెచ్చారు వెంకట్? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో ఆ పేద వర్గాలు పైకి రావడం కోసం పెట్టారు. రిజర్వేషన్లు మా కోసం పెట్టిరని ఇప్పుడు వాళ్ళు వాడుకుంటారు కదా 10%. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ కమ్యూనిటీ 6.69%. దాంట్లో డివిజన్ చేస్తే రెడ్లు ఉన్నది 10 లక్షల మంది, వెలమలు ఉన్నది 1,02,000 మంది. మొత్తం ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్లు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తుంటే వాళ్లకు 67 మార్కులు వచ్చినటువంటి ఎస్టీకి రాదు ఉద్యోగము, 50 మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో మహిళకు వస్తుంది. రిజర్వేషన్ ఎవరి కోసం అమలవుతున్నట్టుడా? నష్టపోతుంది ఎవడు? పేదోడు. మరి ఇది ఫిక్స్ చేయకుండా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటేనే మీరు పోయి కోర్టులో కేసేస్తారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో మీకు రిజర్వేషన్లు అయితే కోర్టులు వెంటనే అమలు చేయండి ఆలస్యం చేయకూరంటారు. అదే బీసీలకు ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కొట్లాడితే మీరు కోర్టులలోకి పోయి మీరు కోర్టులో కేసేస్తే కోర్టు కూడా చెప్తుంది మేము చెప్పేదాకా మీరు అమలు చేయొద్దని చెప్పి. 27% రిజర్వేషన్ కూడా అమలు చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు కోర్టులు 2 సంవత్సరాలు ఆపినాయి తెలుసా? 2 సంవత్సరాలు ఆపినాయి కోర్టు, మేము చెప్పేదాకా మీరు ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పి. ఏది మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవి ఇంప్లిమెంట్ చేయడం కోసం పెడితే 2 సంవత్సరాలు కోర్టు దాన్ని ఆపింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక్క క్షణం కూడా ఆపలే కోర్టు, ఇంప్లిమెంట్ చేసుకోపోరని చెప్పింది. అంటే ఏ వ్యవస్థ ఈ బీసీల కోసం పనిచేస్తలేదు వెంకట్, ఇక్కడ ఏ వ్యవస్థ ఈ బీసీల కోసం పనిచేస్తలేదు. ఇక బీసీలం తేల్చుకుంటాం, చూసుకుంటాం, మా వాటా మేమెంతో మాకంతా. మీ సొమ్ము అడుగుతలేం, నీ నోటికాడి బుక్ అడుగుతలేం. మేము మనుషులమే, పొలిటికల్ గా అన్టచబుల్ గా మిగిలిపోయినటువంటి బీసీలం మేమంతా అన్ని రకాల. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జెడ్పీటీసీలలో బీసీల జెడ్పీటీసీల కంటే ఎస్టీల జెడ్పీటీసీలు ఎక్కువ ఉన్నారు. కేవలం 16-17% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దొరికింది. ఎక్కడుండే అది? 33% ఉండే. 33% నుంచి సగానికి తీసుకొచ్చారు. సగానికి తీసుకొచ్చిన మహాత్ముడు పుణ్యాత్ముడు ఎవరు? ఈ కేసీఆర్ కాదా? అప్పుడు కేసీఆర్ సంఖలో పడి తిరుగుతున్నటువంటి నాయకుల పాపం కాదా ఇది? కాబట్టి నేనేమంటే మల్టిపుల్ దోపిడీ జరిగింది బీసీల పైన. దీన్ని ఎట్టి పరిస్థితిలో సహించం. ఖచ్చితంగా ప్రజా చైతన్యానికి మేము పూనుకున్నాం. ప్రజలంతా చైతన్యమయ్యారు. వాళ్ళ లెక్కలు చెప్తుంటే వాళ్ళు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు అమ్మో దాచిపెట్టాలి కదా, నువ్వు ఎట్లా బయట పెడతావు? ఇవి బయట పెడితే రేపు పొద్దుగాల మాకు ఓటు ఎవడేస్తాడంటే వేయరు, బరాబర్ వేయరు. అందుకే మీ మీద కేసులు పెడుతున్నారు. ఏగా కేసులకు తీన్మార్మలన్నా భయపడతారు. జైలుకి వెళ్ళొచ్చినాడు. ఈ కేసులు అనేటి నథింగ్ నా జీవితంలో, అది పార్ట్ అంతే. గత ప్రభుత్వంలో ఇదే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టాలన్నాడు. మరి ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు కండువలేసి పార్టీలకు అవమానిస్తున్నారు కదా, మరి ఇప్పుడు రాళ్లతో రేవంత్ రెడ్డిని కొట్టాలనా ఎమ్మెల్యేని కొట్టాలనా? అది మీరు రేవంత్ రెడ్డి గారిని అడుగురు. అంటే మీరు పార్టీలో ఉన్నారు కదా. నేను మా నాయకుడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు కావాలని కోరుకుంటా.
పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం. దాన్ని పుంజాల శివశంకర్ గారు డ్రాప్ చేసిరు. గౌరవ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు దాన్ని పార్లమెంట్లో పాస్ చేసినాడు. పార్టీ మారిన వల్ల సభ్యత్వం పోవడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. సో మా రాజీవ్ గాంధీ గారిది మేము ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు అది నా బాధ్యత కాదు. అది ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత ఆయన ఏం నిర్ణయం తీసుకుండో లేకపోతే ఏం సంగతో నాకు అంటే గతంలో కేసీఆర్ చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేశాడు కదా. అందరు చేసేది అదే, అందరు చేసేది అదే, అన్ని పార్టీలు చేసేది అదే. భారతీయ జనతా పార్టీ గదే చేసింది, బీఆర్ఎస్ గదే చేసింది, కాంగ్రెస్ గదే చేసింది. సో మా పంచాయతీ పార్టీ ఫిరాయింపుల పంచాయతీ కాదు వెంకట్, మా పంచాయతీ బీసీ పంచాయతీ. ఇంకోటన్నా, ఇద్దరు ఎమ్మెల్యేల పంచాయతీ తెలంగాణ ఆంధ్రకి స్విచ్ పెట్టారు, కౌశిక్ రెడ్డి అండ్ గాంధీ గారిని. దీన్ని ఎలా చూడొచ్చు? ఒకరేమో శ్రీధర్ బాబు గారేమో ఆ పార్టీ వాళ్ళు ఆళ్ళాళ్ళు కొట్టుకున్నారంటాడు. మన రేవంత్ రెడ్డి గారు ఎవడన్నా మన మీదకి వస్తే ఇంటి మీదకి వెళ్ళి కొట్టుడని రేవంత్ రెడ్డి గారు ఒక మాట్లాడి. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి మాట మాట్లాడారు. అరకెప్పుడు గాంధీ గారు ఆయన వ్యాఖ్యలు చేసిండు. అరకెప్పుడు గాంధీ గారు షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే. పాడి కౌశిక్ రెడ్డి గారు హుజూరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే. వీళ్ళిద్దరూ గులాబీ బనియను గులాబీ అండర్వేర్ వేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు. వీళ్ళు కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? అది ఇద్దరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు. దాన్ని ఆంధ్ర తెలంగాణకు నెట్టాలని చూసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది దుర్మార్గం. దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. నేను మా పార్టీ ఇంట్రెస్ట్ లో మాట్లాడతా ఉన్నాను. ఓకే, మన కేటీఆర్ గారు ఇంకోటి సవాల్ చేశారన్న, రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్తున్నా, నీకు నువ్వు మొగడు అయితే 6 గ్యారెంట్లు మహాలక్ష్మి ఇవన్నీ ఏదైతే మీరు 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి అమలు చేసినాక మీరు ఏంటో చూపించండి, ఇవన్నీ మాట్లాడదు అని అన్నాడు. రేవంత్ రెడ్డి గారు మొగోడా కాదా అనేది చెప్పుడు కంటే, రేవంత్ రెడ్డి గారు మీ అయ్యని కామారెడ్డిలో ఓడగొట్టారు. మొగోడా కాదా అనేది మీ అయ్యని కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయాడు. కానీ రేవంత్ రెడ్డి పోటీ వల్లనే కేసీఆర్ ఓడిపోయాడు. సరే, అదటు పెడితే రేవంత్ రెడ్డి గారు మొగోడా కాదా అనేది రేపు పొద్దుగాల కాళేశ్వరం చెప్పాలి. రేవంత్ రెడ్డి మొగోడా కాదనేది రేపు పొద్దుగల ఫోన్ ట్యాపింగ్ కేసు చెప్పాలి. రేవంత్ రెడ్డి మొగోడా కాదా అనేది బుల్డోజర్ వచ్చి జన్వాడ ఫామ్ హౌస్ కూడా నిలబడ్డప్పుడు తెలుస్తుంది. నేనేమంటున్నా, కేటీ రామారావు మొగోడా రేవంత్ రెడ్డి మొగోడా అనేది కాదు, మా పంచాయతీ అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు మొగోళ్ళలో కాదనేది మీ ఒక్క రూమ్లోకి పోయి చూసుకోరు, మాకు సంబంధం లేదు. ఓకే, కానీ అల్టిమేట్గా ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్, దుర్మార్గమైన పాలిటిక్స్ చేయకండి, అవి తప్పు. ప్రజలకు ఏదో అవసరమో అది చేయాలి. ఫస్ట్ నేను మొగోళ్ళ కాదనేది నేను ఎట్లా చూస్తా, నాకెట్లా తెలుస్తుంది? నీవు మున్సిపల్ అధికారులతో మీటింగ్ పెట్టి బుల్డోజర్లు పెట్టి నాలాలు సాఫ్ చేయండి అని చెప్పి నువ్వు చెప్పినావు, మొగోన్ లెక్క చెప్పినావు. ఇవాళ బుల్డోజర్లు వస్తే అడ్డుకోండి అని చెప్తా ఉన్నావు. మరి దీన్ని ఏమంటారు? మరి ఆయన చెప్పాలి కేటీ రామారావు. అసలు తీన్మార్ మల్లన్నకి ఇంత నెట్వర్క్ ఎక్కడిది? ఏ రాజకీయ నాయకులు లేనంత నెట్వర్క్ ఉంది. ఎక్కడ ఏ జరిగినా, మొన్న గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతుల గురించి మీరు ఏకంగా ఛత్తీస్గఢ్కే రైతుల్ని ఒక 7-8 బస్సులు, నేను కూడా వచ్చారు, ఒక 7-8 బస్సులు తీసుకొని రైతులు 10 బస్సులు రైతులు తీసుకొని వెళ్ళి డైరెక్ట్ సీఎం గారు ముంగట రైతులకు పోగొట్టారు. అసలు ఏంటి మీకు అంత నెట్వర్క్ ఎక్కడది? అసలు నెట్వర్క్ అంటే నేనేమనుకుంటున్నా, నా సంకల్పం మంచిదైనప్పుడు సమాజం సహకరిస్తుంది. నా సంకల్పం మంచిది. ఎస్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనను బదనాం చేస్తేందుకు వీళ్ళంతా కలిసి ఛత్తీస్గఢ్లో రైతులంతా ఆగమవుతుర్రు, రైతులకు అసలు మద్దతు ధరనే లేదు, వాళ్ళ కర్జా లోన్లు మాఫ్ కాలేదు, ఇటువంటి డైలాగులు కొడితే దాన్ని నేను స్వీకరించిన క్యూ న్యూస్ స్వీకరించి నిరూపించడానికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నానని చెప్పి 10 జిల్లాలకు 10 బస్సులు పంపి 10 బస్సుల మందిని ఛత్తీస్గఢ్ తీసుకొని పోయినా. వాళ్ళ ముఖ్యమంత్రి గారిని స్టేజ్ మీద కూర్చోబెట్టి మీ ముంగటిని అడిగిపిస్తే ఏం జరిగింది అనేది. సో నెట్వర్క్ అనేది కాదు. మాకు తీన్మార్ మల్లన్న టీం ఉంది, మా స్ట్రాంగ్ టీం ఉన్నది, మంచి టీం, మాకు మంచి వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థ ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యవస్థనే. మేము అందరం కూడా నిజంగా మా టీం సభ్యులు కానీ మా వాళ్ళంతా చాలా డెడికేట్గా వర్క్ చేస్తాం. కాబట్టి మాకు పెద్దగా ఏం సమస్య కాలే. నేను ఈడనే కాదు, ఇంకా ఏడికి నిరూపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. సో అట్లా ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మాయమాటలు చెప్పి దొంగతనంగా మళ్ళీ గెలవాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసినప్పుడు ఇది తప్పు అని నిరూపించాల్సినటువంటి బాధ్యత తీన్మార్ మల్లన్న మీద ఉండే, క్యూనిస్ మీద ఉండే. అందుకోసమే ఆ రోజు అందరిని తీసుకొని పోవడం జరిగింది. ఇంకోటి, తిరుమల లడ్డూలో కలిసి జరగడం, ఏకంగా జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలపడం జరిగింది. అసలు కలివిక దైవం మీద ఈ ఆటలు ఏంటి? అసలు
అంటే ఒకటి వెంకట్, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏదైతే కలపడం జరిగింది అని ఉమ్, కానీ కలిపారని ఇప్పటి వరకు ఏ ఎవిడెన్స్ లేదు. అవును. ఒక ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఉండొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తం చేసింది. సో దానికే మనం అనుకున్నా కూడా తిరుమల లడ్డు పవిత్రంగా ఉండాల్సిందే, దాంట్లో నో డౌట్. ఇంకా ఎవరికి శశబిషలు కూడా లేవు. కానీ ప్రతిరోజు నకిలీ అల్లము, నకిలీ బెల్లము, నకిలీ వంటలు ప్రతిరోజు తింటారు పేద పిల్లలు. తిరుమల లడ్డు అంటే ఒకసారి పోయినప్పుడు ఎప్పుడో ప్రసాదం కొనుక్కొని తింటాం, కానీ ప్రతిరోజు తింటున్నటువంటి పేదల గురించి ఎప్పుడైనా ఇంత పెద్ద చర్చ జరిగిందా? ఎందుకు జరగలే? ఇప్పుడు ఇది నేనేమంటున్నా, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు కల్తీ పట్టుకుంటూనే ఉన్నాం కదా, ఇదంతా రోజుల తరబడి పేదోళ్ళు తింటూనే ఉన్నారు కదా. దీని మీద వార్తల్లో హెడ్లైన్ ఎందుకు కాలేదు? సుప్రీంకోర్టు ఎందుకు రియాక్ట్ కాలేదు? ఈ రాజకీయ నాయకులంతా ఎందుకు రియాక్ట్ కాలేదు దీని మీద? ఓన్లీ లడ్డు చుట్టే ఎందుకు రాజకీయం చేయాలనుకున్నారు? లడ్డు పవిత్రంగా ఉండాల్సిందే, లడ్డు పవిత్రంగా ఉండాలి, అది విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఈ పేదవాళ్లకు కల్తీ లేని ఆహారం అందాలని చెప్పి దీవెనియాలి. వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ చేస్తే ఎవరైతే చేసినట్టు వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. మనం ఇప్పుడు ఏదన్నా మన కులం వల్లే కానీ ఎవరైనా చనిపోతే 10 రోజులు 11 రోజులు మనకి సూతకం అనేది ఉంటుంది, వెళ్ళకూడదు ఎక్కడికి టెంపుల్స్. అలాంటి మరి అక్కడ ధర్మారెడ్డి అనే అతను కొడుకు చనిపోతేనే అది కార్యక్రమం అయిపో ముందే వెళ్ళాడు, అలా వెళ్ళొచ్చా? సూత్రాన్ని నువ్వు పాటిస్తావు కాబట్టి నీకు బాధ. భారత రాజ్యాంగంలో ఇదైతే లేదు, నువ్వు చెప్పినటువంటి అంశం లేదు. సూత్రాన్ని పాటించాలి, మీకు సృష్టి ఉంటుంది ఓ 10 రోజుల పాటు అని, మీరు బయట ఉండాలనేది అయితే ఏడలేదు. అదే ఏమి ఉండదు. నువ్వు ఆచరిస్తే నీకు ఉంటది, ఆచరించకపోతే ఏముండదు. సపోజ్ ఇదే హిందువుల్లో, ఇదే మనం అందరం హిందువులమే కదా. ఇప్పుడు హిందువుల్లో ఉండేటువంటి బ్రాహ్మణులు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే తెల్లారితోటి కథ మళ్ళీ పోయి గుళ్ళె పని చేసుకుంటారు. అంటే ఒకరికి ఇంకోటి అనేది ఉండదు. నువ్వు పాటించే దాన్ని బట్టి, నువ్వు నడిచేటువంటి నడవడికని బట్టి ఇవన్నీ ఉంటాయి. జగన్ డెకరేషన్ ఇవ్వమంటే ఇవ్వట్లేడు. ఆ రోజు మొన్న కొండకి వెళ్ళిన రోజు డెకరేషన్ ఇవ్వమంటే ఇవ్వకుండా దాన్ని రాజకీయం చేశాడు. ఏదైతే డెకరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి ఎవరైనా వచ్చినప్పుడు, ఇవ్వమంటే ఇవ్వలేదు, దాన్ని రాజకీయం చేశారు. అసలు ఎందుకంత భయం? ఎంటైర్ వెంకటేశ్వర స్వామినే పాలిటిక్స్ లోకి దించారు ఇప్పుడు నాయకులంతా. ఎంటైర్ వెంకటి తిరుమల 7 కొండల్ని రాజకీయాల్లోకి దించారు. రాజకీయ కోసం ఎంకనని ఆడుకుంటారంటారా? 100% వాడుకుంటున్నారు, అందరూ వాడుకుంటున్నారు. ఆ పవిత్రమైనటువంటి భగవంతుణ్ణి అక్కడ ఆయన తిరుమల కొండకు పోతే ఒక ప్రశాంతత ఉంటది, ఆ ప్రశాంతత లేనటువంటి పరిస్థితి క్రియేట్ చేసిరు ఇప్పుడు అక్కడ. స్వామివారే భయపడి జాలనైనా నాకు కొండలని వెళ్ళిపోయేటట్టు చేసిరు, ఆ పరిస్థితి క్రియేట్ చేసిరు. వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగడం పొరపాటు, అది తప్పు, చేయకూడదు ఎవరు. ఇంకోటన్నా, తీన్మార్ మల్లన్న పార్టీ మారే ఆలోచన ఉంటే ఏ పార్టీలోకి వెళ్తాడు? నేనెందుకు మారుతా భయ్? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని బీసీల చేతుల్లో పెడతా ఉంటే మేమెందుకు మారుతాం? ఎందుకో ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళని కొంచెం గట్టిగానే ఘాటుగానే స్పందిస్తారు. కాంగ్రెస్ వాళ్ళని కాదు, కాంగ్రెస్ పార్టీ మాకు ఇప్పుడు కన్నతల్లి లాంటిది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్టీ ఇంట్రెస్ట్ను కాపాడతాం, 100% పార్టీని ప్రొటెక్ట్ చేస్తాం. కానీ ఈ పార్టీని అడ్డం పెట్టుకొని ఈ పార్టీని ముంచాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడు. తీన్మార్ మల్లన్న ఆశయం ఏంటి? ముఖ్యమంత్రినా, మినిస్టరా, ఎమ్మెల్యేనా? నేను ఆల్రెడీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తిని. నేను చాలా కాలం క్రితం నుంచి చెప్తున్నా, తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి వద్ద ఏముందని. నా లక్ష్యం మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు రాజ్యాధికారం రావాలి. దక్కలి, మంగలి, బాలసంతు, నాయి బ్రాహ్మణ ఈ బిడ్డలంతా అసెంబ్లీలో కూర్చోవాలి. ముదిరాజు, పద్మశాలి, గౌడు, పెరిక, ఇట్లా మున్నూరు కాపు, యాదవ, కుర్మ వీళ్ళందరితోని అసెంబ్లీ మెజారిటీ అసలైనటువంటి బిడ్డలు వాళ్ళు, ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్లకు ఎక్కువ కుర్చీలు దక్కాలి. తద్వారా వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలను వాళ్ళు బాగు చేసుకుంటారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ఇటువంటి అన్ని కూడా నా ఆలోచనలు. ఇవన్నీ రైట్ టు రీకాల్ తీసుకురావాలి, జవాబుదారీతనం పెరగాలి, ఇవన్నీ నాకున్నటువంటి ఆలోచనలు. ఇంకోటేనా, అసలు తీన్మార్ మల్లన్నకి ఒకవైపు మార్నింగ్ న్యూస్, ఒకవైపు ఎమ్మెల్సీ బాధ్యత, చాలా మంది బాధితులు వచ్చారు. ఇప్పుడు మేము కూడా చూసాం, చాలా మంది బాధితులు వచ్చారు. విమర్శలు, ప్రతి విమర్శలు, ఇవన్నిటిని అసలు ఒక పక్క ఫ్యామిలీ, ఇవన్నిటిని తీన్మార్ మల్లన్న ఎలా అసలు ఎదుర్కొంటుండు? ఒకటి ఏంటంటే కొంతమందికి ఇవన్నీ సాలే కదన్నా.
ఇప్పుడు ప్రతిరోజు నాకేముంటుందంటే ఎవడన్నా నన్ను విమర్శ చేసేటోడు కూడా బలహీనుడు చేసినా కూడా నేను కొన్నిసార్లు అమ్మ ఈ పాపం కదరా అనిపిస్తుంది. నా ఆటనే అది, నేను ప్రతిరోజు ఆడే ఆటనే అది. ఎస్, నేను పొలిటికల్ ఆటనే ఆడతా. నేను ఆడేటువంటి ఆటలు ఇవన్నీ భాగమే, అంతర్భాగమే. ఎస్, నన్ను గెలిపించినందుకు వచ్చిన ప్రజలకు నేను సేవ చేసుకోవాలి. నన్ను గెలిపించిన ప్రజల కోసం మాట్లాడాలి. అదొక పాటు చేస్తూనే రెండో వైపు లక్ష్యం దిశగా మళ్ళీ సమాజం వైపు పోతూ ఉండాలి. మూడో దిశగా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఓ వైపు కనిపెడుతుండాలి. ఇంకో దిశగా మా పార్టీ అవకాశం ఇచ్చిన పార్టీ ఇంట్రెస్ట్ను కాపాడాలి. మా ముఖ్యమంత్రి గారిని, ఇగో ఈయన మన ప్రతినిధి అని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన్ని ఇక్కడ పంపిన ముఖ్యమంత్రి గారు ఆ పీఠంలో కూర్చున్నంతసేపు ఆయనను కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇవన్నీ మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. సేమ్ కుటుంబం కూడా ఉంటుంది. ఇవన్నీ ఒక టాస్క్. ఫ్యామిలీకి టైం ఇవ్వగలుగుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాక ఖచ్చితంగా ఇస్తాను. నా పిల్లలు చిన్న పిల్లలు, నేను ఇంటికి పోతే నేను వాళ్ళ లెక్క పిల్లగాని లెక్కనే ఆడుకుంటాను. ఇంటికి పోతే నేను బయట ఎవరితో ఎట్లా ఉండొచ్చు, బయట ఎన్ని ఉన్నప్పటికి కూడా నా పిల్లల దగ్గరికి పోతే మేము మంచిగా గుగ్గిపెట్టి అనుకుంటూ ఆడుకుంటూ కూర్చుంటాం. నేను మా పిల్లలందరం కూడా. అంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఏజ్లోకి పోయి నేను ఆడుకుంటే వాళ్ళు నాతో ఫ్రీగా ఉంటారు. ఓకే, నేను ఆడికి పోయి నేను ఎమ్మెల్యే అవన్నీ ఏముండయి. నేను ఎమ్మెల్సీ అయినా ఏమైనా కూడా నా పిల్లలకు డాడీనే. వాళ్ళు నా మీద ఎగురుడు దుంకుడు అవన్నీ ఉంటాయి. కాబట్టి అది వేరు, ఆ లైఫ్ వేరు, ఈ లైఫ్ వేరు. నేను దాదాపుగా పొద్దున్నుంచి 7:30కి వస్తా, రాత్రి 7 గంటల దాకా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాను. నేను ఎవరు వచ్చినా వాళ్ళకు పని చేస్తూ ఉంటాం. ఎక్కడైనా ఇతరత్ర కార్యక్రమాలు ఉంటే పోతుంటాం, వస్తుంటాం. కాబట్టి అన్నీ కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఇంకా కొంత సమయం బాకే ఉంది నాకు, అది కూడా ఫిల్ చేసుకుంటాను. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో ఒక మీటింగ్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, మెల్లో తాడేసుకొని రావడం, నేను జర్నలిస్ట్ అనడం అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యూట్యూబ్ల వల్ల కాదన్నా? 100%. మరి ఎలా అన్నాడు? సోషల్ మీడియా తోటి వచ్చింది. అది ఆయన వ్యక్తిగత విషయం కావచ్చు. గతంలో కేసీఆర్ గారు మాట్లాడినా. అయితే గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిరు, తెలంగాణ బిడ్డలు ఎంత అద్భుతంగా అదే అన్నాడు. ఆ తర్వాత ఏం చేసిండు, సోషల్ మీడియాని తొక్కాలని చూసిండు. అదే సోషల్ మీడియా తొక్కుడు తొక్కితే పడిపోయాడు. అంటే ఎవరైనా కూడా సోషల్ మీడియాలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. నీకు నచ్చితే ఇన్, లేకపోతే లేదు. నన్ను అన్నాడు, నన్ను తిట్టిండంటే మరి వాని అభిప్రాయం, అది వాని అభిప్రాయము. నువ్వు అట్లా నీకు లేదు, ఇట్లా నీకు లేదు అని నీకు లేదు. ఆయన ఒకవేళ తప్పు చేస్తే చట్టం చూసుకుంటుంది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవడన్నా చూస్తాడా? ఇప్పుడు పట్టించుకుంటాడా? సపోర్ట్ చేసిరన్నా? ఆ సపోర్ట్ తర్వాత ఎవడు పట్టించుకుంటాడా? ఎవడు పట్టించుకోడు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని. అసలు మీడియా అంతా సోషల్ మీడియానే. కాబట్టి సోషల్ మీడియాలో ఉన్నది చాలా మంది వారియర్స్ ఉన్నారు, వాళ్ళ పుణ్యాన్ని వచ్చింది. ఇంకోటన్నా, మీ మీద చాలా ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. మీకు మంచి అనే వాళ్ళు ఉన్నారు, చెడు అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు మీరు ఎన్ని కోట్లు సంపాదించారన్నా? దందాలు చేస్తారంట బాగా. ఎస్, తీన్మార్ మల్లన్న ఎన్ని కోట్లు సంపాదించిండు, ఏడబెట్టిండు, ఏం కథ, ఆధారం తీసుకుంటారా అప్పుడే నీకు రాసిచ్చేస్తా. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వస్తుంది, తీన్మార్ మల్లన్న దందాలు చాలా చేస్తాడండి. విషయం ఏంటంటే ఒక్కడు ఆధారం చూపించలేడు. నేను ఛాలెంజ్ చేసిన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ఛాలెంజ్ చేసిన, ఈ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడేటోడు ఎవడైనా సరే, తీన్మార్ మల్లన్న అక్రమంగా సంపాదించింది, ఈ తప్పు చేసిండని ఒక ఎవిడెన్స్ తీసుకొని రీ, నా నామినేషన్ వాపస్ తీసుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసి 17 రోజుల పాటు ఛాలెంజ్ మీద ఉన్నా. ఒక్కడు రాలే. అంటే మనం చేస్తున్నటువంటి క్రమంలో ఏం చేస్తారంటే ఇటు అన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇంకా ఇవే నువ్వు ఇంకేం చూసినావు, ఇవే ఇంకా చాలా వస్తాయి నా మీద. నేను పోయేటువంటి క్రమంలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినటువంటి కొత్తలోనే చెప్పిన, ఏదో తీన్మార్ మల్లన్న రోడ్డు మీద అంగి కూడా చింపుతారా, ఆ రోజు కూడా నాకు గుర్తుండే వస్తా ఉన్న దీనికని చెప్పిన. ఇవాళ తీన్మార్ మల్లన్న మీద ఆరోపణ చేస్తున్న దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? నోటి మాట వట్టిగా అట్లేసి పెడతాడు. దమ్ముంటే, నిజంగా మీరు దమ్ముండి మొనగాళ్ళు అయితే రారి చూద్దాం. ఒక్కడు రాడు, ఓడోడు సవాళ్ళు ఎత్తుంటాడు. నేను ఆడికి పోతే ఉత్సపడుతుంది, మళ్ళీ ఏదిరా అంటే ఉత్సపడతారు. అంటే వాళ్ళకి సమాధానం చెప్పడానికి కాదు నా అంటే, వాళ్ళకి ఛానల్ నడవాలి. తీన్మార్ మల్లన్న ఫోటో తమ్నైల్ మీద ఉంటే నడుస్తుంది అనుకుంటే వాడు బట్టే మనం ఏం చేస్తుంది తప్ప బతకని. మీరు ఇంకోటి అన్నారన్న, నేను రాజీనామా చేయను అన్నారు ఒక సిచ్యువేషన్ లో. ఎందుకు మీరు రాజీనామా చేస్తే మళ్ళీ గెలవరని భయమా? విషయం ఏంటంటే నేను రాజీనామా చేస్తే డబుల్ మెజార్టీతో గెలుస్తాను, నాకు తెలుసు అది.
నాకు తెలుసు అది ఎట్లా గెలవాలో తెలుసు, ఎట్లా గెలుస్తానో కూడా తెలుసు. అవును. కానీ మళ్ళీ మళ్ళీ ఉప ఎన్నికలు పుట్టించడం కంటే ఇప్పుడున్నటువంటి 42% కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసం నేను ఉండాలి. ఓకే. మీరు చూసిరో లేదో మండల్లో నేను మాట్లాడి మొట్టమొదటిసారి సభకు పోయి బీసీల బడ్జెట్ మీద మాట్లాడినా. నేను బీసీల పిల్లలు చదువుతున్నటువంటి సర్కారు స్కూళ్ళ మీద మాట్లాడినా. ఇప్పుడు నేను రాజీనామా చేస్తే ఎవడు మాట్లాడాలి మరి అవన్నీ? తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి పెద్ద లెక్కేం కాదు, గుర్తుపెట్టుకో. తీన్మార్ మల్లన్నకు ప్రజలు ఇచ్చిన తీన్మార్ మల్లన్న అనే పేరు చూడు, అది చాలా పెద్దది. కాబట్టి ప్రజల ఇంట్రెస్ట్ కాపాడడానికి ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా అప్పుడు తీసుకుంటాం. రాజగోపాల్ రెడ్డి మేము ఒక మీటింగ్ లో మాట్లాడుతూ నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు ఉంది, నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి అన్నాడు. మీరేమో 2028లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటారు. ఈ రెండిట్లో ఏది సాధ్యమైంది? ఆయన మచ్చల సంగతి ఆయన చూసుకోవాలి, ఆయన సీఎం సంగతి ఆయన చూసుకోవాలి. మేము రాహుల్ గాంధీ గారి ఆలోచనతో పోతా ఉన్నాం. మా ఫ్యూచర్ మాకు కనిపిస్తూ ఉంది, మేము ఏం చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా 100కు 200% తెలంగాణ రాష్ట్రానికి 2028లో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు. ఒకటేనా లాస్ట్ వచ్చి మొన్న ఏమ్ల వీరేశం గారికి పోలీసులు కొంచెం నెట్టేయడం జరిగింది, అవమానం పరిచారు. అక్కడ మీరు కూడా ఉన్నారు. ఏమ్ల వీరేశం ఎమ్మెల్యేని పోలీసు వాళ్ళకి తెలియదన్నా? వాళ్ళు గుర్తు దాని వెనక ఏదో రాజకీయం ఉందని. ఏమ్ల వీరేశం గారికి కాదు కానీ ఎవరికి కూడా అవమానం జరగకూడదు. ఎవరికైనా అవమానంగా ఫీల్ అవుతారు. అతను తెలవకుండా నెట్టిండా తెలిసి నెట్టిండా అనేది నేనైతే అక్కడే ఉన్నా. అక్కడే ఉంటే సరే అన్నను అడ్డుకుంటే అన్న కొద్దిగా మనస్తాపానికి గురైపోయాడు. పోయిన తర్వాత నేను డీసీపీ గారికి ఏసీపీ గారికి చెప్పిన, ఎవరైతే అవమానించారో వాళ్ళే పోయి సారీ చెప్పి తీసుకురండి అని చెప్పినా వాళ్ళు ప్రయత్నం చేశారు. అక్కడ సేమ్ టైం తెలిసినటువంటి అధికారిని పెట్టకపోవడం పోలీసుల తప్పు. రెండో విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యేని పదే అవమానించడం అనేది కూడా తప్పే. మరి అది ఎవరి ఇంట్రెస్ట్ కోసం చేసిరు ఏం కథ అనేది ఆయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిండు. దానికి ఏం సమాధానం వచ్చిందో నాకు తెలియదు. అక్కడైతే 100% పోలీసు వాళ్ళు తప్పు చేసిరు కానీ తెలియక చేసిరు అనేది నాకు అర్థం. ఒక మాట చెప్పానన్న రాపిడ్ ఫైర్ కేసీఆర్ గురించి ఏం చెప్తారు? చెప్పడానికి ఏం లేదు, అంతా అయిపోయింది. చెప్పడానికి ఏం లేదు, గత చరిత్ర అంతే. హరీష్ రావు గురించి? హరీష్ రావు చాలా పెద్ద యాక్టర్, అంటే ఆస్కార్ లెవెల్లో ఉంటుంది ఆయన. కేటీ రామారావు కొద్దిగా నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు కలలుగన్నడు సాకారం చేసుకున్నాడు. చంద్రబాబు గారు తన కొడుకు లోకేష్ గారిని ఒక స్థానం మీద కూర్చోబెట్టి తన ఫ్యూచర్ నంతా తన సామ్రాజ్యం వైపు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన. కొడుకు ప్రేమికుడు ఒక మాటలో చెప్పాలండి పవన్ కళ్యాణ్ గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు. అతనికి పేదల పట్ల, అతని ప్రజల పట్ల ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ, ఏది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి అయిపోయిందన్న. చాలా పథకాలు కూడా అక్కడ అమలు అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? 100 రోజులు పూర్తయినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు. ఇప్పుడు దాని ఫలితాలు ఇంకా అందలేదు. ఫలితాలు వచ్చినప్పుడు చూద్దాం, ఇంకా కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి ఎట్లుంటుంది అబ్బా, అది వేరే కదా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.